హాయ్ అండి అందరికీ. మార్నింగ్ పూజ అయితే ఒక వీడియో పెట్టాను కదండి, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. మార్నింగ్ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అయ్యవారికి తర్వాత చేసుకుంటాను. పారిజాత పువ్వులతో అయితే సరస్వతి అష్టోత్తకం చదువుకుంటూ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. తర్వాత అయితే కుంకుమ పూజ ప్రతిరోజు డైలీ చేసుకుంటాను కదా. కుంకుమ ఉంది కదా అని ఎక్కువ పూజ అయితే చేసుకోకూడదండి. తర్వాత అది ఎక్కడ పడితే అక్కడ కుంకుమ అయితే పెట్టకూడదు, రోజు ధరించుకోవాలి. నేనైతే తక్కువగానే చేసుకుంటున్నాను అమ్మవారికి కుంకుమ పూజ అయితేని. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను. నేను ప్రతిరోజు మంగళసూత్రానికి కుంకుమ పెట్టుకుంటాను. అలాగే పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు తీసి నెత్తి మీద వేసుకుని దేవుడి దగ్గర పువ్వు తీసుకుని పెట్టుకుంటాను. అలాగే అమ్మవారి దగ్గర అభిషేకం చేసుకుంటాను కదండి, కుంకుమ అది కూడా పెట్టుకుంటాను అనమాట. ఇదిగోనండి ఫైనల్గా అయితే మా పూజ అయితే అయిపోయింది. అమ్మవారు అయ్యవారు అలాగే మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ చూడండి. మ్యాక్సిమం అందరు దేవుళ్ళు మా ఇంట్లో ఉంటారండి. నేను ఎక్కువగా అమ్మ భగవాన్ నమ్ముకుంటాను కదా, ఆయన ఫోటోలు అయితే 2 అయితే ఉంటాయి. తర్వాత అయితే లక్ష్మీదేవి అలాగే అందరు దేవుళ్ళు మ్యాక్సిమం ఉన్నారు. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ధూపం దీపం నైవేద్యం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా ప్రశాంతంగా కూర్చుని అయితే కనకదార సూత్రం చదివేసుకుని తర్వాత అయితే టీవీలో భక్తి టీవీ పెట్టుకుంటాను, పిల్లలు లేకపోతే కనుక. ఇంకా ప్రసాదం పెట్టింది కొద్దిగా అంటే అమ్మవారిది కాదు, మా ఇంట్లో ఉన్న తీసుకుని తింటున్నాను. తర్వాత అయితే టీ పెట్టుకుని తాగుతున్నాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.